హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా బాబుకి మా పాప కట్టడం కోసం రాఖీని అయితే మేక్ చేస్తున్నాను. నేను 3 ఇయర్స్ నుంచి ఇలా ఇంట్లోనే రాఖీని అయితే మేక్ చేస్తున్నానండి. మనం చాలా ఈజీగా తక్కువ టైంలో 2 మినిట్స్లోనే రాఖీని అయితే మేక్ చేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను మగ్గం వర్క్ చేద్దామని కొన్ని మెటీరియల్స్ తెచ్చుకున్నాను. వాటిని యూజ్ చేసి ఇప్పుడు రాఖీని అయితే మేక్ చేస్తున్నాను. జ్యువెలరీ మేక్ చేస్తాను. అలాగే ఇలా మనకి పిల్లలకి ఏమైనా చేయాలన్నా కానీ ఇవి నాకు చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకుంటున్నాను. మరీ మందంగా కాదు, అలాగని పల్చగా కాదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకున్నాను. ఇక్కడ నేను నిడిల్కి ముందే 10 స్టాండ్స్ అంటే 10 స్టాండ్స్ తీసుకుంటే 20 స్టాండ్స్ అవుతుంది. ఆ థ్రెడ్ని ఈ విధంగా పెద్ద నిడిల్ ఉంటుంది కదా, దానికి ఎక్కించుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ మన ఆప్షనల్, ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. స్కై బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ని ఈ విధంగా నిడిల్లోకి ఎక్కించుకున్నానండి. ఇప్పుడు కార్డ్బోర్డ్ షీట్ పైన మనం బ్లౌజెస్కి డిజైన్ చేసుకుంటాం కదా కుందన్స్, ఆ కుందన్ ఒకటి తీసుకొని ఈ విధంగా స్టిక్ చేశాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవడం కోసం B7000 గ్లూ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. నార్మల్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ కుందంతో పాటు ఇంకా స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేస్తున్నానండి. స్టోన్ చైన్ మనకి చాలా తక్కువగానే యూజ్ అవుతుంది. అంటే మనము ఇక్కడ 1 లైన్ అయినా తీసుకోవచ్చు, 2 లైన్స్ అయినా తీసుకోవచ్చు. మనకి ఇంకా కొంచెం హెవీగా కావాలంటే 4 లైన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఈ కుందన్ చుట్టూ రౌండ్స్ 4 టైమ్స్ అయినా ఇలా రోల్ చేసుకోవచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని రౌండ్స్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 రౌండ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మా బాబు చెయ్యి చిన్నదే కదా, అలా ఎక్కువ హెవీగా చేసే కన్నా ఇలా సింపుల్గా 2 రౌండ్స్ అయితే కొంచెం బాగుంటుందని నేను ఇక్కడ 2 రౌండ్స్ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకొని ఆ తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నానండి నీట్గా. ఇక్కడ నేను కార్డ్బోర్డ్ షీట్ అసలు కొంచెం కూడా కనిపించకుండా నీట్గా కట్ చేస్తున్నాను. మనము ఈ విధంగా ఒక ప్యాచ్ని అనేది రెడీ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ రాఖీ రెడీ అయినట్లే. ఇది చేసుకోవడమే కొంచెం టైము, అంటే 1 మినిట్ టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఇంకా చాలా ఈజీగానే ఉంటుంది. నేను మా అన్న వాళ్ళకి బయట నుంచే రాఖీ తీసుకొచ్చి కట్టేదాన్ని, కానీ ఇప్పుడు మా పిల్లలకి మాత్రం నేనే ఇలా ఓన్గా మేక్ చేసి కట్టిస్తున్నానండి. ఇలా మనం మన చేతులతో మేక్ చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరు. నేను ఇలా 3 ఇయర్స్ నుంచి మా బాబు కోసం అయితే రాఖీని ఇలా ఓన్గానే మేక్ చేస్తున్నాను. మనం చాలా ఈజీగానే మేక్ చేసుకోవచ్చండి, బయట నుంచి కొనాల్సిన అవసరం ఏం లేదు. టైం లేని వాళ్ళంటే ఎలాగో తప్పదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇలా మనకి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా మేక్ చేసుకుంటే చాలా హ్యాపీ, అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలా మేక్ చేస్తారా అని. నేను ఇలా రాఖీ చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు పక్కనే ఉండి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను మా బాబు కోసం ఒకటి చేస్తే తను వాళ్ళ ఫ్రెండ్ కోసం కూడా ఇంకొకటి చేయమని అడిగాడు. అందుకే నేను 3 రాఖీలు చేశాను. వాళ్ళ ఫ్రెండ్కి ఒకటి, అలాగే మా బాబుకి ఒకటి, మా హస్బెండ్ కూడా ఒకటి చేయమని చెప్పాడు. అందుకని 3 రాఖీలు అయితే ఈ విధంగా మేక్ చేస్తున్నాను. ఇవన్నీ చెప్తూ నేను మెయిన్ మ్యాటరే మర్చిపోయాను. ఫస్ట్ అయితే మనం ప్యాచ్ రెడీ చేసుకున్నాం కదా, ముందుగానే థ్రెడ్ కూడా ఎక్కించి పెట్టుకున్నాము. ఇలా 10 పర్ల్స్ అనేది ఎక్కించుకోవాలి. కలర్ ఆప్షన్ అనేది మన ఇష్టం అండి, ఏ కలర్ ఉంటే మన ఇంట్లో ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 10 పర్ల్స్ ఎక్కించిన తర్వాత ఇంకొకటి కూడా ఈ విధంగా రౌండ్ పీస్ అనేది రెడీ చేసుకోవాలండి. కార్డ్బోర్డ్ షీట్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ కూడా స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటే బాగుంటుందండి. అంటే ఈ ప్యాచ్ అనేది ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుందండి ఇలా స్టిక్ చేసుకోవడం వలన. ముందుగా రెడీ చేసుకున్న స్టోన్ ప్యాచ్కి ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ లాగా అప్లై చేసుకొని ఇప్పుడు దీని మిడిల్లో అంటే కొంచెం గ్యాప్ ఉంచుకున్నాం కదా పర్ల్స్ ఎక్కించుకొని, ఆ గ్యాప్లో దీన్ని స్టిక్ చేసేసి మళ్ళీ ఇంకొక పైన అంటే పైనుంచి కొంచెం గ్లూ అనేది అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇంకొక దాన్ని కార్డ్బోర్డ్ షీట్ని, దాన్ని ఇలా పెట్టేసుకొని గట్టిగా ఒకసారి ప్రెస్ చేసామంటే మనకి స్ట్రాంగ్గా సెట్ అయిపోతుంది. అందుకే ఈ విధంగా మనమైతే గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకొని ఇలా సెట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా తక్కువ టైంలోనే ఇలా మన చేతులతో మనము ఓన్గా రాఖీని అనేది మేక్ చేసుకొని మన పిల్లలకి కట్టించామంటే వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఈ రాఖీని మనీ సేవింగ్గా చేసింది అయితే కాదండి, పిల్లల హ్యాపీనెస్ కోసం మేక్ చేసిన రాఖీ.
ఈ రాఖీల్ని మనం చాలా టైప్స్లో మేక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.